నాయకులు తాడి నరసింహారావు స్వగృహం వద్ద జరిగిన కార్యక్రమంలో టీడీపీలోకి చేరికలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సమక్షంలో పళ్లవారిపాలెంకు చెందిన పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే బుచ్చిబాబు అన్నారు. అభివృద్ధి చేయకుండా ఇసుక, మద్యం, ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో దోపిడీ చేసి కోట్లు గడించారని ఆయన ఆరోపించారు. అన్ని వర్గాల వారు వైసీపీ పాలనతో విసుగు చెంది టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారని చెప్పారు బుచ్చిబాబు. మరి ఈ రోజు మనకు ఓట్లేసి మన జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులు బలపరచడానికి పెద్ద ఎత్తున అన్ని సామాజిక వర్గాల నుంచి జాయిన్ అవుతాం. చాలా సంతోషం. మరి అదే కాకుండా ఆ రోజు 2014-19 కూడా ఏది ఆశించకుండా అభివృద్ధి చేయక గ్రామాల్లో సంక్షేమాన్ని అందించాలని చెప్పి ఆ నుంచి కృషి చేసి ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి చేసాం. అదేవిధంగా మరి మన బాలయోగి గారి అబ్బాయి కూడా ఇవాళ రేపట్లో సీట్ కూడా ప్రకటిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మన బాలయోగి గారి అబ్బాయిని కూడా మంచి మెజార్టీతో తగ్గించి పార్లమెంట్ నుంచి కూడా ఎందుకంటే మన తీర ప్రాంత గ్రామం ఇంకా చాలా పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కూడా కావాలి. ఎందుకంటే మనకు స్టేట్ లో డబ్బులు లేని పరిస్థితి మీ అందరికీ తెలిసి జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దాని గురించి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున తెచ్చుకోవాలంటే హరీష్ ని మంచి మెజార్టీతో తగ్గించంటే అక్కడ కూడా మంచి మనకి వాల్యూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మేమిద్దరం కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకెళ్తాం. అదేవిధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సంకల్పం ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలి. అదేవిధంగా మీకు వచ్చే 5 సంవత్సరాలు కూడా ఎప్పుడు అను నుంచి మీకు అందుబాటులో ఉండి మీకు కావాల్సిన సమస్యలు కానీ ప్రభుత్వం నుంచి రావాలని కూడా అన్ని కూడా ప్రయత్నం చేసి తప్పనిసరిగా 3 నియోజకవర్గం ముందు వరుసలో పెట్టడానికి ట్రై చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి స్థానిక శాసనసభ్యులు ఇక్కడ 5 సంవత్సరాల నుంచి కూడా చేసిందంతా కూడా తెలుసు. ఒక హౌస్ సైట్స్ కానీ, లేఅవుట్లు కానీ ఇవన్నీ కూడా అవకతవకలు, అవినీతితో జరిగినాయి. అదేవిధంగా మద్యాన్ని కూడా తెచ్చి గ్రామాల్లో పాటలు పెట్టి మద్యం అమ్ముకునే పరిస్థితి రాష్ట్రంలో మన నియోజకవర్గంలో వచ్చింది. మరి ఇసుక కూడా ఎప్పుడు లేనిది మరి పిల్లంకిలో ఒక డ్రెడ్జింగ్ చేసి ఆ ఇసుక కూడా అమ్మే పరిస్థితి మీరు అందరూ కూడా చూసారు. ఈరోజు ఓఎన్జీసీ పైప్ లైన్ చేస్తారు. అక్కడి నుంచి కూడా ఇసుక బయట తోలిన కొట్లు కూడా ఈరోజు అమ్ముకుని అన్ని డబ్బులు చేసుకుని కేవలం డబ్బుతో గతంలో 2019లో పోటీ చేసినప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నా బుచ్చిబాబు దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ ఓట్లు అని చెప్పి అడిగాడు. ఈ రోజైతే నా దగ్గర డబ్బులు లేవని ప్రచారం చేస్తారు. అతని దగ్గర డబ్బులు ఉన్నాయని ప్రచారం చేసి